హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన రైల్వే ఏఎల్పి జాబ్స్కి అప్లై చేసిన అభ్యర్థులందరూ కూడా మీ ఆన్లైన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామందికి అప్పుడు ఫోటో కానీ లేదా సిగ్నేచర్ కానీ సరిగా అప్లోడ్ చేయలేదని చెప్పి మళ్ళీ అప్లోడ్ చేయడానికి అవకాశం ఇచ్చారు. సో వారందరి అప్లికేషన్ స్టేటస్ అనేది ఇప్పుడు చెక్ చేసుకోవడానికి మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే యాక్సెప్ట్ చేశారు, ఎవరైతే రిజెక్ట్ చేశారు అనేది ఇప్పుడు చెక్ చేసుకోండి అందరూ కూడా. సో అలాగే మీకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు జాబ్స్ అన్ని వేకెన్సీస్ అన్ని పోస్టులు పెరిగాయి కదా. సో ఈ పోస్టుల సంఖ్య పెరిగిన తర్వాత మరి వేరే జోన్లో ఎక్కువ ఉన్నాయని చెప్పి మీరు బాధపడకుండా, ఇబ్బంది పడకుండా ఉండడం కోసం మరి మీ అందరికీ కూడా ఎవరివైతే ఇప్పుడు అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయబడి ఉన్నాయో, ఎవరి అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అవ్వలేదో, సో వారందరూ కూడా ఇప్పుడు మీ ఆర్ఆర్బీ ప్రిఫరెన్స్ని మార్చుకోవచ్చు. ఇంతకుముందు ఈస్ట్ కోస్ట్ రైల్వేకి అప్లై చేసి ఉంటే ఇప్పుడు సికింద్రాబాద్ జోన్కి, సౌత్ సెంట్రల్కి అప్లై మార్చుకోవాలనుకుంటే ఈజీగా మార్చుకోవచ్చు. సో ఈ విధంగా మీరు మీకు నచ్చిన రైల్వేకి ఇప్పుడు చేంజ్ చేసుకునే అవకాశాన్ని ఈ 29 జూలై నుంచి ఆగస్టు 7 వరకు మీకు మరలా ఆప్షన్స్ ఇస్తారు. అప్పుడు లాగిన్ అయ్యి మీరు ఎక్కడైతే మార్చుకోవాలనుకుంటున్నారో ఏ జోన్కి దాన్ని మీరు ఇప్పుడు మార్చుకోవచ్చు. సో అయితే ఇప్పుడు ప్రజెంట్ మీ అప్లికేషన్స్ స్టేటస్ అందరూ కూడా చెక్ చేసుకోండి. యాక్సెప్ట్ చేశారా లేదా అనేది. చాలామంది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే చాలామంది చూసుకోలేదు, అప్పుడు మెసేజెస్ చూసుకోక కొందరు అప్లోడ్ చేయాల్సి ఉన్నా కూడా అప్లోడ్ చేయలేదు. సో అలాంటివి రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి అందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఏదైనా అఫీషియల్ వెబ్సైట్కి ఓపెన్ చేసుకోవచ్చు. ఆర్ఆర్బీ భువనేశ్వర్ కానీ, ఆర్ఆర్బీ బీబీఎస్ కానీ, సికింద్రాబాద్ కానీ, ఏదైనా మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే అక్కడ నుంచి స్టేటస్ పై క్లిక్ చేస్తే అందరికి కూడా సేమ్ వెబ్సైట్గా వెళ్తుంది. సో ఆ వెబ్సైట్ పై క్లిక్ చేసి మీ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి మీరు మీ స్టేటస్ అయితే చూసుకోవచ్చు. యాక్సెప్టెడ్ అయిన అప్లికేషన్స్ అందరూ కూడా మీకు ప్రాబ్లం అయితే లేదు. సో వారందరూ కూడా ఈ 29 నుంచి ఆగస్టు 7 వరకు కూడా అందరూ కూడా మీ ప్రిఫరెన్సెస్ అయితే చేంజ్ చేసుకోవాలి అనుకుంటే, అంటే వేరే దగ్గర మా కేటగిరీకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి, నాకు అక్కడైతే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అనుకుంటే మీరు చేంజ్ చేసుకోండి, ఓకేనా? అలాగే జాబు మాకు సపోజ్ మీరు అప్లై చేసిన బోర్డులో తక్కువ పోస్టులు ఉన్నాయి. సపోజ్ మీ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ భువనేశ్వర్ మీది ఒరిస్సా అనుకోండి, భువనేశ్వర్లో మీరు అప్లై చేస్తారు. అక్కడ పోస్టులు తక్కువ ఉన్నాయనుకోండి, వేరే దగ్గర ఎక్కడో బిలాస్పూర్లో ఎక్కడో ఎక్కువ ఉన్నాయనుకోండి. సో అక్కడ పెడితే మనకు ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటే అక్కడే పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఇంటి దగ్గరే జాబ్ చేయాలంటే ఇందులో మీకు ఒక అవకాశం ఉంది. ఏంటంటే చాలా సింపుల్ అండి. మీరు రైల్వేలో ఈ అసిస్టెంట్ కోపైలట్ ఉద్యోగం ఎక్కడో దగ్గర మీకు వచ్చింది అనుకోండి, అక్కడ జాయిన్ అయిపోతారు వెళ్ళి. సో అయితే మీరు గుర్తుపెట్టుకోండి, జాయిన్ అయిన తర్వాత మీరు మీ దగ్గరలో ఉన్న ఏదైతే డివిజన్ ఉందో అక్కడికి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ద్వారా వచ్చేయచ్చు. 1 ఇయర్లో మీరు చూసుకుంటారు. మీ దగ్గర సపోజ్ మీరు ఇప్పుడు భువనేశ్వర్లో ఉన్నారు, ఓకే, బిలాస్పూర్లో జాబ్ వచ్చింది. అప్పుడు కొందరికి భువనేశ్వర్లో జాబ్ వచ్చి ఉంటుంది బిలాస్పూర్ వాళ్ళు, సో వాళ్ళు అక్కడికి వెళ్ళాలనుకుంటారు. సో మీరు ఇక్కడికి వచ్చేయాలి. సో అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇద్దరు కూడా మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా అప్లై చేసుకొని అక్కడున్న అతను ఇక్కడికి, ఇక్కడున్న అతను అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట. అర్థమైంది కదా? సో ఈ విధంగా మ్యూచువల్ ఆప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు విశాఖపట్నం ఉన్నారు కొందరు ఈస్ట్ కోస్ట్ రైల్వేలో, ఇంకొకరు సికింద్రాబాద్ జోన్లో ఉన్నారు. సో వాళ్ళిద్దరూ కూడా మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇద్దరు కూడా మారిపోవచ్చు. ఈ విధంగా మీకు ఆప్షన్ ఉంటుంది. సో అందుకే మీరు జాబ్ ఎక్కడ వచ్చే అవకాశం ఎక్కువ ఉందో చూసుకొని అప్లై చేయండి. అంతేకాని నాకు ఇంటి పక్కనే ఉంది, నాకు ఇక్కడే బెటర్, వస్తే రాని లేకపోతే లేదనేది పెట్టద్దు. ఎక్కడో దగ్గర ఉద్యోగం తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నించండి. వచ్చిందంటే తర్వాత మీరు 1 ఇయర్ లేదా 2 ఇయర్స్లో ఈజీగా మీ దగ్గరలో ఉన్న ప్లేస్కి మ్యూచువల్ ట్రాన్స్ఫర్లో ద్వారా లేదా ఓన్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ ద్వారా మీరు ఈజీగా వచ్చేయచ్చు, ఓకేనా? సో మీకు ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడైతే చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను చెప్పిన ఇప్పుడు ఏమి కావాలని మార్చేయవద్దు. మీకు ఎక్కడ బెటర్ అనిపిస్తే మీ కేటగిరీకి ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, లేదా అక్కడ కాంపిటీషన్ తక్కువ ఉండే అవకాశం ఉంది, లేదా అక్కడ ఉన్న వాళ్ళతో కాంపిటీషన్లో మనం ఈజీగా రాణించగలము, సో వాళ్ళకంటే మనం బెటర్గా ఉంటాము పలానా జోన్లో అనుకుంటే, అంటే కొన్ని జోన్లో వాళ్ళు స్టడీస్లో మనకంటే కొంచెం వెనకబడి ఉండొచ్చు. సో అక్కడ పెట్టుకోవడం వల్ల వారికంటే మనం కొంచెం ముందుగా ఉంటాం కాబట్టి సో అక్కడ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. సో సికింద్రాబాద్ జోన్ చూసుకున్నాం అనుకోండి, అందరూ మన వాళ్ళే ఉంటారు. ఇక్కడ ఈస్ట్ కోస్ట్లో కొందరు ఒడిస్సా వాళ్ళు మన వాళ్ళే ఉంటారు. సో ఇక్కడ వీళ్ళతో పోటీ పడగలమా, లేదా వేరే దగ్గర చూసి అక్కడ వాళ్ళతో పోటీ పడగలమా అనేది మీరు బాగా చెక్ చేసుకొని
ఆ తర్వాతే అప్లై చేయాలి, అంటే చేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు బాగా పెట్టుకొని ఉంటే కరెక్ట్గా పెట్టుకుని నాకు అవసరం లేదనుకుంటే వదిలేండి, ప్రాబ్లం అయితే లేదు, ఓకేనా. ఒకవేళ మార్చుకోవాలి అనుకుంటే ఇప్పుడు పోస్టులు పెరిగిన తర్వాత చాలామంది అనుకుంటారు కదా, అబ్బా అక్కడ పెట్టుంటే బాగుంది, చాలా ఎక్కువ అయిపోయే పోస్టులు అని. అలాంటి వారి కోసం చెప్తున్నాను, ఓకేనా. అలా మార్చుకోవాలనుకుంటే మార్చుకోండి, లేదంటే ఉంచుకోండి, పర్వాలేదు. అయితే ఇప్పుడు అందరూ కూడా స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. ఎవరిదైతే రిజెక్ట్ అయితే మాత్రం ఏం చేయలేము, యాక్సెప్ట్ చేసిన వాళ్ళు మాత్రం అదైతే చూసుకోండి, ఓకేనా. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా వస్తుంటే మనం వీడియోస్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరూ కూడా ఆల్ ది బెస్ట్, బై బై.